అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, ఇది ఎలక్షన్ ముందు ఇది ఎన్ని మాటలు మాట్లాడిందో, ఎన్ని ముద్ర మాటలు మాట్లాడిందో మనకందరికీ తెలుసు. ఇది మాట్లాడిన మాటలు, దీని శాస్త్రాలు, దీని వేషాలు, దీని కథలు, దీని కామం, దీని బలుపు, దీని కొవ్వు, దీని అహంకారం అన్నీ కూడా ఎలక్షన్ ముందు ఇచ్చలవిడిగా వాడేసింది. మళ్ళీ అధికారంలోకి మేమే రాబోతున్నాం, 175 స్థానాల్లో మేమే గెలవబోతున్నాం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతారు, కుప్పంలో సిబిఎన్ గారు ఓడిపోతారు, అందరూ ఓడిపోతారు, మేమే అధికారంలోకి వస్తాము, నేను మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని చెప్పి ముదర మాటలు మాట్లాడింది ఎలక్షన్ ముందు ఈ గబ్బు రోజా. అయితే ఎప్పుడైతే ఎలక్షన్లో రిజల్ట్ ఎప్పుడైతే వచ్చాయో, ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడ పోయిందో తెలియదు, మనకు తెలియదు. ఏడ తిరిగిందో మనకు తెలియదు, ఎవరి తోట పోయిందో మనకు తెలియదు. అసలు ఏం చేసిందో ఇన్ని రోజులు ఎక్కడ కూడా మీడియా ముందుకి, లేకుంటే ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మేము ఎందుకు ఓడిపోయాము, మేము ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, మాకెందుకు 11 స్థానాలు వచ్చినాయి అని ఓటమి మీద ఎక్కడైనా మాట్లాడద్దేమన్నా కామెంట్ చేస్తుంది అనుకుంటే ఈ రోజు దాకా ఎక్కడ కూడా కనిపించలా. ఈరోజు ఎగేసుకుంటూ వచ్చింది వాళ్ళ ఛానల్లోకి, ఆ పచ్చి ఛానల్లోకి. ఈరోజు వచ్చి ఏదో ఒక ఇంతగా మాట్లాడుతుంది, ఒక రకంగా మాట్లాడుతుంది ఈ జబర్దస్త్ రోజా, గబ్బు రోజా. అయితే మనం ఈరోజు వచ్చింది కాబట్టి ఇది ఏం మాట్లాడింది, దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏది అని కూడా మనం డిస్కషన్ చేద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయండి. ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు దాన్ని నేను చూసుకుంటా, సరేనా? మీరు లైక్ చేయండి. ఇదేం మాట్లాడుతుందో చూద్దాం. ఏం చెప్తున్నారు, భవిష్యత్తు మీ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోతుందని. వీడు పెద్ద బోకర్నా కొడుకు, ప్రతి దిక్కకి వెళ్తాడు మైక్ వేసుకునేడు. ప్రతి దిక్కకి, ప్రతి ఒక్క గతంలో ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ నాయకులను కూడా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మైక్ పెట్టేస్తున్నాడు. ఇన్ని రోజులు మరి యాడు నిండో, మరి ఏం చేస్తున్నాడో ఈ పోరంబోకోడు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మాట చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవును, మంచి అవును, మీకు ఇలాంటి రోజు వస్తుందని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అందుకే ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో, బలుపుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు వాగావు నువ్వు. మళ్ళీ మేమే అధికారంలో రాబోతున్నా, మమ్మల్ని ఏదో ఎదుర్కొనే దమ్ము ఎవడు కొందే, మమ్మల్ని ఎవరు ఎదురు మాట్లాడేది? కండ కావరం. ఎక్స్పెక్ట్ చేయలేదంట ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఎక్స్పెక్ట్ చేయాలి, వస్తుంది, ఇలాంటి రోజు వస్తుంది. దీనికంటే ఇంకా రిజల్ట్ వస్తుంది. రోజులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అవి కూడా వస్తాయి. నీ సంగతి కూడా తేల్స్తుంది. అని ఓడిపోయాం, అది ఎందుకు అనేది సమీక్ష చేసుకోబోతున్నాం. ఈరోజు చూస్తే జగన్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అభిమానించి ఒక బలమైన ఓటింగ్ ఉంది అనేది 40% ఓటింగ్ మనం కల్లారా చూస్తున్నాం. మడిసి పెట్టుకో, ఎవరైనా 40% ఓటు పర్సెంటేజ్ మడిసి పెట్టుకో. నీకు ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ పెట్టుకో, సరేనా? ఇలాంటి సొల్లు కబుర్లు, సొల్లు మాటలు మాట్లాడకూడదు మళ్ళీ కూడా, సరేనా? తేడా ఒక 10%. సో దానికి అనేక కారణాలు కావచ్చు. సో ఆ కారణాలు ఏంటి అని సమీక్ష చేసుకుని మళ్ళీ ఆ 10% ఓటింగ్ మళ్ళీ మా వైపు ఎలా తిప్పుకోవాలి, ఎలా మళ్ళీ. ఇంత సీని లేదు, నువ్వు మళ్ళీ ఆ 10% ఓటింగ్ రాదు. 10% కాదు, 15%, 16% మీకంటే ఎక్కువ. అది వచ్చే అవకాశాలే లేవు. మిమ్మల్ని ఎవరు నమ్మరు. మళ్ళీ తీసుకొస్తుందంట ఆ 10%, ఆ 16% మళ్ళీ తీసుకొస్తుందంట. ఎక్కడ తీసుకొస్తుందా మరి? ప్రజల్లోకి మేము వెళ్ళాలి, మళ్ళీ జగనన్నని మేము ఎలా సీఎం చేసుకోవాలి అనే దాని మీద ఈరోజు అందరం కూడా డిస్కస్ చేయబోతున్నాం. కళ కూడా కనబాకు గబ్బు రోజా, కళ కూడా కనబాకు. నువ్వు జీవితంలో 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్పి ఎర్ర వీగి అనేక తప్పులు, అనేక అవినీతి చేశారు మీరు అందరూ. 30 ఏళ్ళ పాటు మళ్ళీ అధికారంలోకి రారు మీరు. 30 సంవత్సరాల పాటు అధికారంలోకి రారు. మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు లేదు. నువ్వు మళ్ళీ కూడా గెలవు. నువ్వు జైలుకి వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరందరూ జైలుకి వెళ్తారు. ఇట్లా పిచ్చి కళలో కనబాకు, సరేనా? ఇట్లా ఏదో కళలో, పిచ్చి కళలో కనబాకు, పగటి కళలు కనబాకు, సరేనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్ర బతుకు జాడ
నిన్ను దేంతో కొట్టినా కూడా సిగ్గురాదు నీకు. గెలిచినాక అయ్యే మాటలు, అధికారంలో ఉన్నాక అయ్యే మాటలు, ఓడిపోయినాక అదే మాటలు. మీ నాయకుడు అంత మగాడైతే, అంత దమ్మున్న నాయకుడైతే గెలవడు కదా. ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు 11 సీట్లు వచ్చాయి? కనీసం ఒక 40 ఒక 50 అన్న రావాలి కదా. ఎంతో కొంత మీరంత బలమైన నాయకులు, బలమైన ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక 40 చోట్ల ఒక 50 చోట్ల గెలుచుండాలి కదా. అది వదిలేసి మళ్ళీ అది కూడా గతంలో ఏదైతే మాట్లాడిందో అయ్యే ముద్ర మాటలు సిగ్గు లేకుండా మళ్ళీ ప్రజల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ రోజు కూడా అది నేను గంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అనే ఒక మంచి మనసు, ఒక చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. సో నీ బతుకులో నా సోపు ఎన్నిసార్లు నీ మీద ఉమ్ము వేసినా కూడా తప్పులే. ఎన్నిసార్లు కూడా నీ మీద ఉమ్మేసినా తప్పులే. నిన్ను ఎన్నిసార్లు దవడ మీద దెంగినా కూడా నీకు తప్పులే. నిన్ను 11 సీట్లు ఇచ్చారు. మీరొద్దు, మీ పార్టీ వద్దు, మీ నాయకత్వం వద్దు, మీ పరిపాలన వద్దు అని చెప్పని ప్రజలు మిమ్మల్ని అందరూ దవడ మీద దెంగితే 11కు దిగొచ్చారు. మీరు 151 నుంచి 11కు దిగొచ్చారు. మళ్ళీ అయ్యే కథలు, అయ్యే నాటకాలు, అయ్యే వ్యవహారాలు, అయ్యే మాటలు. కనీసం సిగ్గుంది రోజా నీకన్నా? అసలు నీకు ఇంకా సిగ్గురాలా నీకు? ఈ రిజల్ట్ చూసిన తర్వాత కూడా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా కూడా ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా, ఇలాంటి పొగడ్తలు పొగడబట్టే కదా, ఇలాంటి దరిద్రమైన మాటలు మాట్లాడబట్టే కదా 11 సీట్లు వచ్చింది. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ అయ్యే మాటలు. ఏం మనుషులు, ఏం మనుషులు అసలు మీరు? నాకు అర్థం కాలేదు రోజా. నువ్వు అసలు ఏం మనిషి? అసలు మనిషివే నువ్వు? సిగ్గు లేకుండా చెప్పే ఏమ్మా చెప్పు. రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. ఈవీఎం అంటారు, లేదా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఏదో చెప్తారు. చెప్పు. ఏది ఏమైనా దెంగలేక మంగళవారం అని అంటావు. ఎవడెవడో వెనక నీలాంటి వాడు ఒకడు చలవమణిలా నీ మొగులు లాంటి వాడు దెంగలేక మంగళవారం అని అంట. ఆ లెక్క ఈడ గెలవలేక, సత్తా లేక, దమ్ము లేక, పరిపాలనలో దమ్ము లేక ఓడిపోతే మళ్ళీ ఈవీఎం మిషన్లు, ఆ మిషన్లు, ఈ మిషన్లు ఎందుకు? ఇలాంటి మంగళవారం మాటలు, మంగళవారం మాటలు ఆపండి ఫస్ట్. నువ్వు మీ నాయకుడు ఇందాక కూడా చూసేది మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మంగళవారం మాటలు మాట్లాడి జరిగిపోయింది. సో ఇప్పుడు మనం భవిష్యత్ కార్యాచరణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలి. కాబట్టి కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. సో పాజిటివ్ గా డిస్కషన్స్ అన్ని కూడా జరిగి అందరూ కూడా వారి వారి నియోజకవర్గాలలో దీనివల్ల ఈ వైఫల్యం చెందింది అనే దాని మీద డిస్కస్ చేసుకొని, మీరెందుకు డిస్కస్ చేసుకోవద్దు? నన్ను అడిగితే నేను చెప్తాను కదా దేనివల్ల ఓడిపోయారని. బలుపు, అహంకారం, పొగరు, అధికారంలో ఉన్నామని వీగి ఇచ్చల విడిగా దాడులు చేసి, అసభ్యంగా మాట్లాడి, అశ్లీలంగా చిత్రీకరించి, వ్యక్తిగత దోషంలకి పాల్పడి, వ్యక్తిగతంగా మాట్లాడి, అనేక ఆరోపణలు, అంతా అన్ని అబద్ధాలు. చేసిన ప్రతి వాగ్దానం అబద్ధం, చేసిన ప్రతి మాట అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, చేసిన పరిపాలన కూడా అంతా కూడా ఒక షోలాగా, ఒక రియాలిటీ షోలాగా, ప్రతి ఒక్కటి మీరు చేసింది రియాలిటీ షోలాగా చేశారు. మీరు ఇన్ని దారుణాలు చేసి, ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి వ్యక్తిగత దోషంలు చేసి మీరు ఎలా గెలుస్తారు అనుకున్నారు? మీరు ఓడిపోయింది అందుకే. ఇలాంటి మాటలు మాట్లాడబట్టి, ఇలాంటి పరిపాలన ఇవ్వబట్టే. మీరు దేశంలోనే నెంబర్ 1 సీఎం ముఖ్యమంత్రి గారు అంటున్నారు కదా. దేశంలో ప్రపంచంలో మీలాంటి నాయకుడు ఎక్కడా ఉండడు. ఎక్కడ ఎత్తికలన్నా జల్లిడి పెట్టినా ఎక్కడా ఉండడు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి మాట్లాడుతుంది. భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలనేది ఒక పాయింట్. రెండవది, గెలిచిన రోజు నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఏం మంచి చేద్దామన్న ఆలోచన కన్నా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ కార్యకర్తల్ని, లీడర్ని టార్గెట్ చేయాలని దాడులు చేయడం, ఇండ్లలో దూరి కొట్టడం, బట్టలిప్పి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడించే విధానాలు చూస్తే నిజంగా కళ్ళని లాగటం లేదు. ఎందుకంటే గత బాధపడబాకు. ఎందుకంటే వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన చేష్టాలు, వాళ్ళు పెట్టిన పోస్టులు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఒకసారి విను. వాళ్ళు ఎవరిని కూడా సామాన్య ప్రజలు కొట్ల విచ్చలవిడిగా ఫోటోలు మార్పింగ్ చేసేసి న్యూడ్ ఫోటోలు పెడితే పిచ్చ కొట్టుడు కొట్టారు. అందుకే కొట్టారు, అలాంటి వాళ్ళనే కొట్టారు. దీని మీద కూడా మళ్ళీ నీ అమ్మ
సంవత్సరాలలో పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రతి ఒరే నాయన దీన్ని ఆపండ్రా, ఫస్ట్ దీన్ని ఆపండ్రా నాయనారా. ఇదే మాటల ఇంకా ఎంతకాలం ఇంకా ఎంతకాలం రోజా, ఇంకా ఎంతకాలం? సిగ్గనిపించలా? అయ్యే మాటల పార్టీ చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఈ అమ్మ